ఇప్పుడు అదే మతిస్థిమితం లేని పేషెంట్ని మనం హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకోబోతున్న పేషెంట్ని మీకు చూపిస్తాను. అతనికి తెలియకుండానే మనం వాళ్ళ అమ్మని తీసుకొని మనం ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తాను. పేషెంట్ని మీకు చూపిస్తాను. ఇక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇక్కడ పడుకోబెట్టున్నాము. చూస్తున్నారండి. అతనికి తెలియకుండానే మనం హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం అతన్ని ఎవరైనా కానీ మనం ఏం చేయాలి? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. అది ఏ విధంగా? ఆకలి, ఆరోగ్యం, ప్రాణాపాయ స్థితిలో ఉండేవాడిని ఆదుకోవడం వరకే మానవత్వం సమాజంలో నేర్చుకోవాల్సినవి. ఇదే విధంగా మనం ఏంటంటే ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎంతోమందిని ఈ మధ్యకాలంలో తీసుకొచ్చి వారిని 15 రోజులు కానీ 20 రోజులు కానీ ట్రీట్మెంట్ చేయించి, అంటే రోడ్ల మీద పడున్న వారిని కూడా అంటే ఏదో వెట్టి చాకిరీకో లేకుంటే ఏదో ఒక విధంగా రోడ్డు సైడ్ కొట్టడమో లేకుంటే ఆరోగ్య పరిస్థితులు బాగోలేకుండా రోడ్డు సైడ్ పడున్న వారిని కూడా మనం అంటే హాస్పిటల్కి తీసుకొచ్చి వారికి మెరుగైన చికిత్స చేయించి అన్ని టెస్టులు చేసుకొచ్చి వాళ్ళని కొంతమంది చదువుకునే పిల్లల్ని స్కూల్లో చేర్పించడం, చదువు లేకుండా కొంచెం వయసు పడిన వారిని మనం ఆశ్రమాల్లో చేర్పించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను మనం ఇతను వాళ్ళ కన్న తల్లి బాధను చూసి అదేవిధంగా మనకి కూడా చాలా బాధాకరమైన విషయం ఇది. ఇతన్ని మనం మతిస్థిమితం లేని విధంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి పుట్టిన నెల్లూరు జిల్లా హాస్పిటల్ మనం ఎర్రగడ్డ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంటుంది. నిజాం వాళ్ళు కట్టిన హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్కి మనం పేషెంట్కి తెలియకుండానే మనం అక్కడ తీసుకెళ్ళాం. జై భీమ్, జై యానాది. నా పేరు సౌటూర్ సేనయ్య, యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. 9వ తేదీ జూలై 2025న ఒక మతి స్థిమితం లేని ఒక పేషెంట్ని ఇక్కడ మనం జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఇతనికి కొంచెం మైండ్ ఇంకా మతి కొంచెం అంటే ఎక్కువ మందులు కొంచెం అబ్జర్వేషన్లో ఉండాలి. దీనికి సంబంధించిన మనం ఎర్రగడ్డ హైదరాబాద్లో ఉన్న ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇతనికి కొంచెం త్వరగా కోలుకునేదానికి అవకాశాలు ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్ అంటే మనం చెప్తే అతను ఎర్రగడ్డ హాస్పిటల్కి రాడనమాట. అతనికి తెలియకుండా మనం హైదరాబాద్కి ఏదో టూరిస్ట్ లాగా ఏదో ప్రదేశం చూడాలని చెప్పి అతనికి మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్ చేపిస్తున్నామని చెప్పకుండా ఆ మధ్యస్థిమితం లేని వ్యక్తిని తీసుకోనుకోవాలి. కారణం ఏంటంటే అతను కేవలం అతని తల్లి పడుతున్న ఆవేదన, ఆక్రోశం. ఎందుకంటే చేతికొచ్చిన బిడ్డని వదిలేసే లేదా ప్రాణాపాయ స్థితి జరగవచ్చు. చూస్తూ వదులుకోలేక ఆమె పడుతున్న బాధ చూసి మేము ఈ రోజు నాడు ఇక్కడ నెల్లూరు హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. వారి బాగోగులు చూసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు నాడు హైదరాబాద్లో ఉన్న ఎర్రగడ్డ హాస్పిటల్కి అంటే మధ్యస్థిమితం లేని హాస్పిటల్కి ఇతన్ని ఈరోజు తీసుకెళ్లడం జరుగుతుంది. తీసుకెళ్ళి అక్కడ డాక్టర్లతో మాట్లాడి అతనికి త్వరగా మంచి వైద్యం డాక్టర్లతో చేపించి త్వరగా కోలుకోవాలని చెప్పి మేము ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఆ పేషెంట్ని చేర్పించడం జరుగుతుంది. అతనితో కూడా మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. కానీ విషయం ఏంటంటే అతనికి మనం వేరే హాస్పిటల్కి జాయిన్ చేస్తున్నాం అనే విషయం తెలియకూడదు అనమాట. తెలిసి అతను హాస్పిటల్కి రాడు, ట్రీట్మెంట్ చేయించుకోవడం అనమాట. అతను తెలియకుండా మనం తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించాలి.
ఇప్పుడు ఇక్కడ మతి స్థిమితం లేని పేషెంట్కి అతను కన్న తల్లి అతనేమో సంపాదించి రూపాయి ఇచ్చింది ఏం లేదు, కానీ ఏదో బాగా మత్తి బాగున్నప్పుడు ఏదో పనులు చేసుకోవడం, తాగడం, అంటే మద్యపానానికి బానిస అయిపోయాడు అనమాట. బానిస అయిపోయి అతనికి ఇప్పుడు మెంటాలిటీ వచ్చేసింది అనమాట. ఏంటంటే బయట ఎవరన్నా మాట్లాడుకున్నా కానీ ఏదో నన్ను తిడుతున్నారు అనేసి వాళ్ళ మీద తుగులు పోవడం, గొడవలకు పోవడం, ఏదన్నా కర్ర కనిపించిన ఏదన్నా కనిపిస్తే కర్ర ఎత్తుకొని పోయి వాళ్ళని కొట్టే ప్రయత్నం చేయడం వల్ల ఆ ఊరు వాళ్ళు భయపడిపోవడం జరిగింది. దానికి ఏంటంటే బాధపడిపోతుంది అనమాట. ఇతను ఉండేట్టుండి ఈ విధంగా మారిపోయాడు, నా కన్న బిడ్డ, ఇతనికి ఏమి విధంగా నేను బాగు చేసుకోవాలి, ఊళ్ళోకి తీసుకెళ్తే పిచ్చోడు అంటున్నారు, ఇక ఎవరి మీద అన్యాయంగా గొడవకపోతే వాళ్ళు ఏమైనా కొట్టి చంపేస్తారా అని చెప్పి భయపడుతుంది ఆమె. ఏంటంటే కారణం ఏంటంటే ఈ విధంగా కన్నబిడ్డ ఆమెని చూడకపోయినా కూడా కన్నబిడ్డ కాబట్టి వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడో మళ్ళీ దొరకడేమో అని ఆమె ఆ కన్న తల్లి పడే ఆవేదన మాకు చూడలేక ఇప్పుడు అతన్ని ఏ విధంగా అయినా ఆమె పెన్షన్ డబ్బులతో అయినా సరే నేను అతన్ని బతికించుకుంటాను, ట్రీట్మెంట్ చేయించుకుంటానని చెప్పడంతో ఇప్పుడు ఈ రోజు నాడు మనం ఎర్రగడ్డ హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనం ఎర్రగడ్డ హాస్పిటల్కి అతని పేషెంట్ని మనం తీసుకోపోవడం జరుగుతుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. అదే మతిస్థిమితం లేని వ్యక్తిని తీసుకెళ్ళి హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. ఈ ట్రైను నారాయణాద్రి ట్రైన్లో తీసుకెళ్తున్నాము. తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి పేషెంట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ నుంచి మన గత కొంతకాలం 3 రోజుల క్రితం నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న మతిస్థిమితం లేని పేషెంట్ అతన్ని డాక్టర్లు ఏం చెప్పారంటే మెరుగైన చికిత్స కోసం ఇతనికి అంటే ఇక్కడ కాడికి కూడా మతిస్థిమితం లేని హాస్పిటల్ చూసి జాయిన్ చేయగలిగితే అక్కడ 1 నెల ట్రీట్మెంట్ చేయగలిగితే ఇతను త్వరగా కోలుకోగలడు అని చెప్పడం జరిగింది మనకి ఇక్కడ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లో. అందుకోసం మనం ఇప్పుడు ఈ రోజు నాడు అంటే మతిస్థిమితం లేని మనకి మనుషులకైతే పేషెంట్లకైతే ఎర్రగడ్డ హైదరాబాద్లో ఉన్న ఎర్రగడ్డ హాస్పిటల్ మతిస్థిమితం లేని హాస్పిటల్లో ఇప్పుడు యానాది మహానాడు సభ్యులు మేము తీసుకెళ్ళి అతనికి అక్కడ డాక్టర్లతో మాట్లాడి మంచి వైద్యం చేపించి అతను త్వరగా కోలుకోవాలని చెప్పి ఏంటంటే చూస్తూ అతని కన్న తల్లి పడే ఆవేదనకి మేము తట్టుకోలేక అతన్ని ఎంత దూరమైనా తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి అక్కడి నుంచి 2 రోజులు ట్రీట్మెంట్ పొందుతూ ఉంటే ఆమె పడే ఆవేదన ఆ బిడ్డను ఏ విధంగా బాగు చేపించుకోవాలి అంటే మెంటల్గా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మెంటల్గా అంతకుముందు బాగున్నాడు కాబట్టి ఏ విధంగా బాగు చేసుకోవాలని ఆవేదన మేము ఇంటికి పోయి పడుకున్న తర్వాత కూడా మాకు కూడా ఏమనిపించిందంటే మరి వదిలిపెట్టేస్తే ఏమైపోతాడా అనేసి మాకు కూడా ఒక ఆవేదన ఉంది. ఇలాంటి వాళ్ళకి కూడా మన నెల్లూరు జిల్లాలో కూడా ఏదో ఒక మండలంలో కానీ ఎక్కడైనా కానీ ఒక ఆశ్రమం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇతనికి మతిస్థిమితం లేదు, ఇతన్ని తీసుకెళ్ళి హైదరాబాద్ ఎక్కడికో తీసుకెళ్లే కాడికి ఇలాంటివి కూడా మనకి ఏదో ఒక ఆశ్రమం కూడా సపరేట్గా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుకోవడం